అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా బ్యాక్ పోవాలన్నా ప్రోగ్రామ్ చేస్తా. సార్ సార్ ఓకే సార్. ఈ స్కీమ్ ని 40% ఆర్థోపెడిక్స్ అంటే దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ, ఇప్పుడు ఏదైతే 50% కన్సెషన్ లో ఇస్తున్నారో అది ఫ్రీ సదుపాయం అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే స్త్రీ శక్తి ఏ బస్సుల్లో ఫ్రీ ఉందో అదేవిధంగా ఈ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ బస్సుల వరకు మనకి అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో దాదాపు మనకు 1,41,00,000 మంది ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఆల్రెడీ వినియోగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వికలాంగుల కోసం అంటే దివ్యాంగుల కోసం పెట్టినటువంటి ఈ పథకాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పండి. మీతో పాటు మీరు ప్రయాణించేటప్పుడు సదరన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీన్ని ఈ ఉన్నటువంటి విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత, ఉమ్మడి ప్రభుత్వం ఐక్యత. కార్యక్రమం మీద 40% పైన ఉన్నటువంటి వికలాంగులకి పూర్తిగా మిగతా 4 సర్వీసులు 50% కన్సెషన్ వాటిల్లో ఫ్రీనే. కలర్ మీద వచ్చే సర్వీస్ అన్ని ఫ్రీనే. షణ్ముగన్న అది ఇంకో మేడం అక్కడ కొంచెం తెలుసా అడిగినా చెప్తాను తెలీదా? బస్ టికెట్ మాత్రం వెనక్కి